వినాయకుడు భోజన ప్రియుడు. ఆయన పుట్టినరోజు నాడు అన్నపూర్ణాదేవి తన తల్లి. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనక శంకరో దేవ తమ్మందే కుంజరానమ్మ ప్రార్థిస్తాం. అంటే శ్రీకాంతుడు లక్ష్మి యొక్క పతిని మేనమామగా చేసుకొని శివుడిని, శంకరుణ్ణి అన్నిటినీ నశింపచేసి లోకాలను ఉద్ధరించేటువంటి పాపములను నశింపజేసేటువంటి శివుణ్ణి తండ్రిగా చేసుకొని అన్ని మన సర్వమంగళాలు అంటే సర్వము మంగళప్రదంగా మార్చేటువంటి శక్తి గలదైనటువంటి సర్వమంగళాదేవిని తల్లిగా చేసుకున్నటువంటి కుంజరానన నీకు నమస్కారం అని మొక్కుతూ ఉంటారు. ఆ స్వామి ఒకనాడు ఆయన భోజనం చేసి, ఆయన పుట్టినరోజు నాడు భోజనం చేసి వెళ్తూ ఉంటే చాలా 3-4 రకాల కథలు ఉన్నాయి. అందులో ఒక కథ ఏమిటంటే, శనేశ్వరుడు తన దృష్టి గణపతి మీద పడితే తనకు మంచిది కాదు అని చెప్పి భయపడి గణపతి యొక్క పుట్టినరోజు నాడు ఆవిర్భావం జరిగినటువంటి ఆ రోజు నాడు అమ్మవారు అందరినీ పిలిచి భోజనాలు పెడుతున్న క్రమంలో శని పోనంటే జ్యేష్ఠాదేవి నువ్వు తప్పకుండా పోవాలి, మన గౌరవం నిలబడాలి అని చెప్తే శని వెళ్ళి తన దృష్టి గణపతి మీద పడడం వల్ల ఆ గణపతి ఆ యొక్క ఏదైతే పొట్ట ఉందో అది విచ్ఛిన్నమై ఆ స్వామికి విఘాతం కలిగిందని, చంద్రుడు ఈయన బాగా భుజించి వస్తూ ఉంటే ఆయాసపడుతుంటే ఆ పొట్టను చూసి నవ్వినట్టు గణపతి మరుగుజ్జు రూపం, అత్యద్భుత రూపం అది. ఆ మరుగుజ్జు రూపంలో ఉన్న గణపతిని పొట్ట ఎక్కువగా వేసుకొని వచ్చినప్పుడు ఆయన చూసి నవ్వినప్పుడు ఆయన పొట్ట చెక్కలై అప్పుడు ఆ స్వామి మళ్ళీ తన యొక్క రూపాన్ని చాలించిన సమయమున అమ్మవారికి కోపం వచ్చి శపించడము, చంద్రుడు భయపడి ప్రార్థించడము, మళ్ళీ గణపతిని రక్షించడము, ఆ గణపతి చంద్రునికి శాపం పెట్టడము నవ్వినందుకు అని చెప్పి ఒక వృత్తాంతం ఉన్నది. ఆ వృత్తాంతాన్ని అనుసరించి చంద్రునికి శాపం పెట్టినప్పుడు చంద్రుడు ప్రాధేయపడితే, భక్తవత్సలుడు కదా గణపతి, చంద్రుడు ప్రాధేయపడితే నాయన నీకు ఈ శాపము కేవలం చెవితి, నన్ను చెవితి రోజు చూసి నవ్వినావు కనుక ఈ చెవితి రోజు ఎవరైతే నన్ను చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పి ఆ శాపాన్ని తగ్గించినప్పుడు చంద్రుడు కూడా సంతృప్తి చెంది, అయ్యా మరి ఈ యొక్క శని యొక్క దృష్టి వల్ల నేను నా యొక్క మస్తకం మందగించి ఈ విధంగా నవ్వడం జరిగింది, కానీ నీ వద్దకు రావాలంటే నేను నీ అనుగ్రహం పొందాలంటే నన్ను అందరూ చూస్తారు కదా, కాబట్టి మరి దానికి కూడా ప్రత్యామ్నాయం ఏమైనా నాకు కొంత విముక్తి కలిగించాలి అని చెప్తే అప్పుడు చెప్తాడు, ఎవరైతే ఈ యొక్క వృత్తాంతాన్ని కథగా వింటారో విని అక్షింతలు ఎవరైతే శిరస్సున నా ఆశీస్సులు పొందుతారో వారికి నీలాపనిందలు కలగవు, కానీ నన్ను ప్రార్థించకుండా స్వామి యొక్క చంద్రదర్శనం చేసుకుంటే నీలాపనిందలు కలుగుతాయి. శాప ప్రభావం చేత చంద్రుని చూసినందుకు ఆయనకు శాపం ఇచ్చిన కారణం చేత మరి భక్తులు ఇబ్బంది పడొద్దు అంటే చంద్రుణ్ణి చూసినటువంటి ఆ యొక్క దోషం పోవాలంటే నా యొక్క ఆశీస్సులను పొందాలి, ఈ కథను వినాలి అని చెప్పి నీలాపనిందలు అనే కథను మనకు చెప్పడం జరుగుతుంది. గణేశ జన్మ చరిత్రాన్ని మనకు వివరించడం జరుగుతుంది. ఈరోజు వంగల సోమయాజులు గారు సాయంత్రం కూడా మనకు నీలాపనిందలు అనే వృత్తాంతాన్ని కూడా అందరికీ కూడా వివరించడం జరుగుతుంది. కనుక తప్పకుండా చంద్రుడిని చూడకండి. మనం మనస్సు ఏదైతే చేయొద్దంటే దాని మీదనే మనస్సు పోతుంది, కానీ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఎటువంటి బాధలు ఉండవు. అది సిద్ధార్థ గణపతి దేవాలయంలో నిరూపణ అవుతూనే ఉన్నది. కనుక భక్తి, శ్రద్ధ, ధర్మ మూడింటిని వదలకపోతే భగవత్ అనుగ్రహం వల్ల మనమే ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా స్వామి మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు. స్వామి వచ్చి పరీక్షలు రాయడు, స్వామి వచ్చి మనను కాపాడు, స్వామి మనను కాపాడే విధంగా మనం ఉద్ధరించుకునే విధంగా తప్పకుండా తయారు చేస్తాడు. ఒక టీచరు స్టూడెంట్ని ఏ విధంగా తీర్చిదిద్దుతాడో శ్వేతార్థ గణపతి కూడా ప్రతి మానవుల్ని తీర్చిదిద్దుతాడు. అదే ఇక్కడ నమ్ముతున్నారు భక్తులు, అదే విధంగా పోతున్నారు. మూఢనమ్మకాలు లేకుండా సాక్షాత్ భగవత్ చైతన్యాన్ని పొందుతున్నారు, అందరూ కార్యసిద్ధులవుతున్నారు. కనుక శ్వేతార్థ గణపతి దర్శనం చేసుకోండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి.